ఓకే మాస్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టారు యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టారు యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్, ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్. సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం కో ప్రైమ్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. సో కో ప్రైమ్ నెంబర్స్ అన్న రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అన్న రెండు ఒకటే. మీకు ఎగ్జామ్లో ఏ నేమ్తో ఇచ్చినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా. నెక్స్ట్ తెలుగు మీడియం పెట్టుకోండి. సో తెలుగు మీడియం ఏమని పెట్టుకుంటారు? పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సో తెలుగు మీడియంలో చెప్తాను నేను, పరస్పర ప్రధాన సంఖ్యలు అన్న సాపేక్ష ప్రధాన సంఖ్యలు అన్న రెండు ఒకటే. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఏంటి కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? సో ఈ కో ప్రైమ్ నెంబర్స్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఏంటండి, ఈ కో ప్రైమ్ నెంబర్స్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మీకు ఒక రెండు టాపిక్స్ వచ్చి ఉండాలి. సో ఆ రెండు టాపిక్స్ వస్తే ఈ కో ప్రైమ్ అనే టాపిక్ మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఆ రెండు టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఫ్యాక్టర్స్. నేను మీకు ఏం చెప్తున్నాను, ఈ కో ప్రైమ్ నెంబర్స్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చెప్తున్నాను, ఈ కో ప్రైమ్ నెంబర్స్ అనే టాపిక్ నీకు ఈజీగా అర్థం అవ్వాలంటే నీకు ఒక రెండు టాపిక్స్ వచ్చి ఉండాలి. సో ఆ రెండు టాపిక్స్ వస్తే కో ప్రైమ్ నెంబర్స్ అనే టాపిక్ నీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. సో ఆ రెండు టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఫ్యాక్టర్స్, తెలుగులో ఏమంటాం వీటిని మనం కారణాంకాలు అంటాం, అవునా కదా. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చి కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్, సో తెలుగులో కామన్ ఫ్యాక్టర్స్ని ఉమ్మడి కారణాంకాలు అంటారు. సో ఈ రెండు టాపిక్స్ నీకు వస్తే కో ప్రైమ్ నెంబర్స్ అనే టాపిక్ నీకు చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. మన అందరికీ కూడా ఫ్యాక్టర్స్ అంటే ఏంటి తెలుసు కదా, మీకు ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో నేర్పించాను. ఏంటి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ టేబుల్స్. ఒక నెంబర్ ఇచ్చి దానికి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయమంటే మనం ఏం చేస్తాము, ఆ నెంబర్ అనేది ఏ ఏ టేబుల్లో వస్తుంది, ఏ ఏ అకౌంట్లో వస్తుందో ఆ టేబుల్ నెంబర్ మనం రాసుకుంటాం, అంతే కదా. సో ఫ్యాక్టర్స్ అనే టాపిక్ మనకు వచ్చు. ఫ్యాక్టర్స్ అని తెలుగులో కారణాంకాలు అంటారు. నెక్స్ట్ ఇంకా మనకి ఏం కావాలి, కామన్ ఫ్యాక్టర్స్, ఉమ్మడి కారణాంకాలు. సో మనం ఇది నేర్చుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇది నేర్చుకుందాం. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం, ఉమ్మడి కారణాంకాలు అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఇది నేర్చుకున్న తర్వాత మనం కో ప్రైమ్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి బోర్డుగా చూడండి. సో ఈ కామన్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. రైట్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్. రైట్ అంటే రాయడం, రైట్ ఆల్ అంటే ఏంటి మొత్తము. సో రైట్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 and 12, 6 మరియు 12 యొక్క అన్ని ఉమ్మడి కారణాంకాలు రాయండి. సో ముందు మనం ఏం చేయాలి, 6 and 12కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. క్వశ్చన్ అదే కదా, చూడండి రైట్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్. చూడండి మనం కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి దేనికి సంబంధించి, ఆఫ్ 6 and 12. 6 and 12కి సంబంధించి మనం ఏం చేయాలంటే కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి, 6 మరియు 12 యొక్క ఉమ్మడి కారణాంకాలు రాయాలి. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి అంటే, చూడండి వాడు అడిగిందంటే కామన్ ఫ్యాక్టర్స్ రాయమని చెప్పాడు. సో నేనేం చెప్తాను, కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆ రెండు నెంబర్లకు సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి, ఆ రెండు నెంబర్లకు సంబంధించి కారణాంకాలు రాయాలి. ఫస్ట్ అదే చేస్తాను చూడగా, అంటే బ్లాక్తో రాద్దాం, చాలా ఈజీగా అర్థం చూడండి కావాలంటే. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అంటే ఏంటి, 6 యొక్క కారణాంకాలు రాయాలి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఏంటి 6కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలంటే 6 అనే నెంబరు ఏ ఏ టేబుల్ వస్తుందో రాయాలి. నేను కామన్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పట్లేదు, నేను ఏం చెప్తున్నాను, 6-12కి సంబంధించి వాళ్ళు ఏం రాయమన్నారు, కామన్ ఫ్యాక్టర్స్ రాయమన్నారు. నేనేం చెప్తున్నాను, కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి అంటే ఫస్ట్ నువ్వు ఆ నెంబర్లకు సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి. ఫస్ట్ ముందు ఫ్యాక్టర్స్ గురించి చూద్దాం, ఆ తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ గురించి చూద్దాం, ఓకేనా. రండి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి. తెలుగు మీడియం రాసుకుంటారు, 6 యొక్క కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి. సో 6 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుందా రాదా, ఎస్. నెక్స్ట్ 6 అనేది 2 టేబుల్లో వస్తుందా, ఎస్. నెక్స్ట్ 6 అనేది 3 టేబుల్లో వస్తుందా, వస్తుంది. నెక్స్ట్ 4 టేబుల్లో వస్తుందా, రాదు. రాకపోతే రాయకూడదు, క్లియర్. నెక్స్ట్ 5 టేబుల్లో వస్తుందా, రాదు. నెక్స్ట్ 6 టేబుల్లో వస్తుంది, ఎస్ వస్తుంది, వెరీ గుడ్. అంతే. సో 6 అనేది 1 టేబుల్లో, 2 టేబుల్, 3 టేబుల్, 6 టేబుల్లో మాత్రమే వస్తుంది. సో దీన్ని మనం ఏమని చెప్పి ప్రొనౌన్స్ చేయొచ్చు, 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6, సో 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో ఫ్యాక్టర్స్ అన్న డివైజర్స్ అన్న రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్లో మీకు ఫ్యాక్టర్స్ బదులు డివైజర్స్ అని ఇచ్చినా మీరు ఫ్యాక్టర్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో
సో అయిపోయింది, మనం 6 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, 12కు సంబంధించి కూడా 12 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి, 12 యొక్క కారణాంకాలు రాయాలి. నేను ఇప్పుడు అదే రాస్తాను చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. చెప్పండి. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ రాయడం అంటే ఏంటి, 12 అనే నెంబరు ఏంటండి, 12 అనే నెంబరు ఏ టేబుల్లో వస్తుందో చూసుకొని ఆ టేబుల్ నేమ్ మాత్రం రాయండి. సో 12 అనే సంఖ్య ఏ ఎక్కంలో వస్తుందో ఆ ఎక్కం పేరు రాయించాలి. చెప్పండి, 12 అనేది 1 టేబుల్లో వస్తుందా, 2 టేబుల్లో, ఎస్. 3 టేబుల్లో అఫ్ కోర్స్ వస్తుంది. 4 టేబుల్ 4 ఎక్కం చదువుతున్నప్పుడు 12 వస్తుందా రాదా చెప్పండి. సో నువ్వు 4 టేబుల్ చదువుతున్నప్పుడు 12 వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. నెక్స్ట్ 5 టేబుల్ వస్తుందా, రాదు. 6 టేబుల్ 6 1s are 6, 6 2s are 12, 6 ఒకట్ల 6, 6 2 అంటే 12 వచ్చింది కదా 12. సో 6 కూడా రాయొచ్చు. నెక్స్ట్ 7 టేబుల్లో రాదు, 8 టేబుల్లో రాదు, 9 టేబుల్లో రాదు, 10 టేబుల్లో రాదు, 11 టేబుల్లో రాదు, 12 టేబుల్ ఎస్ వస్తుంది. 12 1s are 12, 12 ఒకటి 12 వస్తుంది. ఇంకేదైనా టేబుల్ వస్తుందా, 12 అనేది ఈ టేబుల్స్ కాకుండా ఇంకేదైనా రిమైనింగ్ టేబుల్స్లో వస్తుందా, రాదు. సో 12కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఏంటయ్యా అంటే 1 2 3 4 6 12. మనం తిన్నాం ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము, మనం రాయమందేమో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి. మనం రాయమంది ఏంటి, రైట్ రాయండి. ఏంటిది, ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్, కామన్ ఫ్యాక్టర్స్ రాయండి. దేనికి సంబంధించి 6, 12, 6 మరియు 12కి సంబంధించి అన్ని ఉమ్మడి కారణాంకాలు రాయమన్నాడు. సో దానికోసం ఫస్ట్ నేనేం చేశాను, 6కి సంబంధించి ఫ్యాక్టర్స్ మాత్రం రాశాను, కామన్ ఫ్యాక్టర్స్ రాయలేదు. చూడండి, నేను 6కి సంబంధించి ఫ్యాక్టర్స్ మాత్రం రాశాను. ఓకే, నెక్స్ట్ ఏం చేశాను, 12కి సంబంధించి ఫ్యాక్టర్స్ మాత్రం రాశాను, 12కి సంబంధించి కారణాంకాలు మాత్రం రాశాను. ఇది అయిపోయింది. సో ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ రాస్తాను, జాగ్రత్త చూడండి. కనబడుతుంది మీకు, కామన్ ఫ్యాక్టర్స్ ఈజీ కూడా పెడుతుందండి. సో కామన్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మనం కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో కామన్ అంటే మీనింగ్ ఏంటండి, కామన్ అంటే మీనింగ్ ఏంటి, మనం రాయమంది ఏంటి, కామన్ ఫ్యాక్టర్స్. నేను మిమ్మల్ని ఏమని అడుగుతా అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కామన్. కామన్ అంటే ఏంటి నేను చెప్పనా, కామన్ అంటే ఏమీ లేదండి, దాంట్లోనూ ఉండాలి దీంట్లోనూ ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ కామన్. మనం జనరల్గా ఏమని మాట్లాడతాం, అరే నీలోనూ నాలోనూ ఉన్న కామన్ పాయింట్ చెప్పు అంటాం. అంటే ఏంటి, ఆ పాయింట్ నీలోనూ ఉండాలి నాలోనూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏ బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో వీడు మంచోడు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వీళ్ళిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి, ఏ అనేవాడు మంచోడు, బి అనేవాడు మంచోడు. సో ఇద్దరిలోనూ ఉండాలి. కామన్ అంటే ఏంటండి, ఇద్దరిలోనూ ఉండాలి. చూడండి, ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఏంటివి, ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఏంటివి, ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్, కామన్ అంటే ఏంటి, ఆ ఫ్యాక్టర్ అనేది దీంట్లోనూ ఉండాలి దీంట్లో ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ కామన్ ఫ్యాక్టర్. అర్థమైందా, కామన్ అంటే మీనింగ్ ఏంటి, దాంట్లోనూ ఉండాలి ఆ ఫ్యాక్టర్, దీంట్లోనూ ఉండాలి. చూడండి ఇప్పుడు, సో 1 అనే ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది. సో దీన్ని మనం కామన్ ఫ్యాక్టర్ నుంచి పిలవచ్చా పిలవకూడదా, ఎస్ పిలవచ్చు, ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ 2, చూడండి 2 అనే ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది. సో దీన్ని కూడా మనం ఏమని పిలవచ్చు, కామన్ ఫ్యాక్టర్. 3 చూడండి, 3 కూడా ఉంది, ఇదిగోండి. నెక్స్ట్ ఇంకేమన్నా 4 ఇక్కడ ఉంది బట్ పైన లేదు, 4 ఇక్కడ ఉంది పైన లేదు. కామన్ అంటే ఏంటి, పైన ఉండాలి కింద ఉండాలి, దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కామన్. అప్పుడు మాత్రం దాన్ని మనం కామన్ అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్ 6 చూడండి, ఇక్కడ ఉంది. సో ఇది కూడా మనకు ఒక కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 12 ఇక్కడ మాత్రం ఉంది పైన లేదు. సో ఇప్పుడు ఏంటి, కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 and 12 అంటే 6 మరియు 12 యొక్క ఉమ్మడి కారణాంకాలు. నీ ఆన్సర్ ఏంటి, 1 2 3 6. సో ఇక్కడ వరకు అర్థమైందో అర్థం కాలేదు. ఇంకో మీకు డౌట్ రావచ్చు, ఏమని సార్ ఇదంతా మమ్మల్ని రాసుకోమంటారా వద్దా, రాసుకోవాలండి. రాసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. మనం ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి బోర్డు కష్టం అండి. సో మనం కామన్ ఫ్యాక్టర్స్ సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, ఉమ్మడి కారణాంకాలకు సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, రైట్ అంటే ఏంటి, రాయడం. రైట్ ఆల్ అంటే ఏంటి, మొత్తము. సో రైట్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్, మొత్తం ఉమ్మడి కారణాంకాలు రాయండి, మొత్తం కామన్ ఫ్యాక్టర్స్ రాయండి. దేనికి సంబంధించి, హాఫ్ బిలో నెంబర్స్. కింద నేను కొన్ని నెంబర్స్ ఇచ్చాను కదా, క్వశ్చన్ మీనింగ్ చెప్తున్నా చూడండి. మన మ్యాథ్స్ అనేది ఎప్పుడు మనం ఈజీగా చేయగలం అంటే, ఇచ్చిన క్వశ్చన్ మనకి ఎప్పుడైతే ఈజీగా అర్థమవుతుందో, క్వశ్చన్ చదవడం మనకి ఎప్పుడైతే బాగా వస్తుందో, ప్రాబ్లం అనేది మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. సో ఫోకస్ మోర్ ఆన్ హౌ టు రీడ్ ఏ క్వశ్చన్ ఎలా చదవాలని చెప్పి అలవాటు చేసుకోండి. నేను చూడండి ఎలా చదువుతుంది చూడండి. రైట్ అంటే ఏంటి, రాయడం. ఓకే, దేని రాయమన్నాడు, ఆల్ కామన్ ఫ్యాక్టర్స్, అన్ని కామన్ ఫ్యాక్టర్స్ రాయు. దేనికి సంబంధించి, ఆఫ్ బిలో నెంబర్స్, కింద నేను నెంబర్స్ ఇచ్చాను కదా, ఆ నెంబర్స్ కి సంబంధించి ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ రాయు. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, తెలివిని రాసుకోండి. తెలివిని ఇక్కడ ప్లేస్ ఏం చెప్పి రాయలేదు, తెలివిని రాసుకోండి.
క్రింది ఇచ్చిన అన్ని సంఖ్యలకు రాయండి, క్రింది ఇచ్చిన సంఖ్యలకు అన్ని ఉమ్మడి కారణాంకాలు రాయండి. క్రింది ఇచ్చిన సంఖ్యలకు అన్ని ఉమ్మడి కారణాంకాలు రాయండి. స్టార్ట్ చేద్దామా? ఇందాక మీకు ఆల్రెడీ నేర్పించాను ఏంటి, కామన్ ఫ్యాక్టర్స్ రాయాలంటే ఏవైనా 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ రాయాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటి, ఆ 2 నెంబర్స్కి సంబంధించి ఫ్యాక్టర్స్ ముందుగా రాయాలి. ఆ 2 సంఖ్యలకు సంబంధించి కారణాంకాలు ఫస్ట్ రాయాలి. ఓకేనా? రండి. సో 3,6కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. ముందు మనం ఏం చేయాలి, 3కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి సింపుల్గా రాసేస్తాను. సో 3 ఈజ్ ఈక్వల్ టు, సో 3కి సంబంధించి ఫ్యాక్టర్స్ చెప్పండి. అంటే 3 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుందా సార్? వస్తుంది సార్, వెరీ గుడ్. 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో ఎస్. ఇంకేదైనా టేబుల్లో వస్తుందా? రాదు, అయిపోయింది. సో 3కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఇవే, 3కి సంబంధించిన కారణాంకాలు ఇవే. నెక్స్ట్ 6కి సంబంధించి రాయాలి. సో 6 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్ వస్తుందా? ఎస్. 2 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుంది. 4 టేబుల్ రాదు, 5 టేబుల్ రాదు, 6 టేబుల్ ఎస్ వస్తుంది. మనం ఇప్పుడు ఏం రాయాలి, కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఇదిగోండి సిఎఫ్. సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ అండి. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి షార్ట్కట్లో రాస్తున్నాను. సిఎఫ్ అంటే ఏంటి, కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు, తెలుగు మీడియంలో ఏమో రాసుకుంటారంటే ఉమ్మడి కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు. సో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఆ ఫ్యాక్టర్ అనేది పైన ఉండాలి, కింద ఉండాలి. పైన ఉండి కింద ఉంటే అలాంటి ఫ్యాక్టర్స్ మనం కామన్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇక్కడ చూడండి 1 అనేది పైన ఉంది, 1 అనే ఫ్యాక్టర్ పైన ఉంది, కింద ఉంది. సో దిస్ ఈజ్ 1 కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ రాశాను. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 ఉంది, పైన 2 లేదు, సో రాయకూడదు. కామన్ అంటే ఏంటి, పైన కింద రెండిట్లో కూడా ఉండాలి. సో 2 రైట్. నెక్స్ట్ 3 చూడండి కింద ఉంది, పైన ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో 1 కామన్ ఫ్యాక్టర్. ఇది కూడా మనకు ఒక ఉమ్మడి కారణాంకం అవుతుంది. నెక్స్ట్ వాట్ అబౌట్ 6? 6 రాయొచ్చా? రాయకూడదా? రాయకూడదు. ఎందుకు? 6 అనేది కింద మాత్రమే ఉంది, పైన లేదు కదా. సో మనకేంటి 3,6కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ 1,3 మాత్రమే వచ్చింది. ఇక్కడ దాకా అర్థమైంది? అర్థం కదా. నెక్స్ట్ 7,5. సో ముందుగా మీరు ఏం చేయాలి, ఎవరికైనా వస్తే టైం వేస్ట్ చేసుకోకుండా వీడియోని పాజ్లో పెట్టి మీరు చేసేయండి. ఆల్రెడీ మీకు నేర్పించా కదా నేను, మీకు అందుకే చెప్తున్నాను ఏమని. సో టేబుల్స్ బాగా చదవండి. టేబుల్స్ మీరు ఎంత బాగా చదివితే మీకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రండి. సో 7. సో 7 అనేది 1 టేబుల్ వస్తుందా? వస్తుంది సార్. 2 టేబుల్ రాదు సార్. 3 టేబుల్ నో, 4 టేబుల్ నో, 5 టేబుల్ నో, 6 టేబుల్ నో, 7 టేబుల్ ఎస్. సో 7 అనేది మనకి 1 టేబుల్ 7 టేబుల్ మాత్రమే వస్తుంది. మీరు ఇక్కడ పాయింట్ అనేది నోటీస్ చేయొచ్చు. ఏంటి, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఏమ రైట్? 7 అనేది ఒక ప్రధాన సంఖ్య. సో ప్రధాన సంఖ్యలకు ఎప్పుడూ కూడా కారణాంకాలు 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉంటుంది. 1 మరియు ఆ సంఖ్యకి అదే కారణాంకంగా ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటి, 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ మనం ఏమని చెప్పి మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో ప్రైమ్ నెంబర్కి ఎప్పుడూ కూడా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటుంది. అవునా? ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం, ప్రైమ్ నెంబర్కి ఎప్పుడు కూడా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏంటి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో హియర్ 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ మనకు 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్. 7 అనేది ఒక ప్రధాన సంఖ్య. సో ప్రధాన సంఖ్య కారణాంకాలు ఏముంటాయి, 1 మరియు ఆ సంఖ్యకి అదే కారణాంకంగా ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని రాయొచ్చు. మీకు ఒకవేళ మీకు ఇచ్చిన నెంబర్లో కనుక, నేను మళ్ళీ మాట్లాడతాను, మీకు ఒకవేళ ఇచ్చిన నెంబర్లో కనుక ప్రైమ్ నెంబర్ ఉందంటే మీరు ఫ్యాక్టర్స్ రాయాలి. 1 వేసి మళ్ళీ ఆ నెంబర్ రాయండి. ఇందా నేను టైం వేస్ట్ చేశాను. ఏమని టైం వేస్ట్ చేశాను చెప్పండి, 7 సంబంధించిన ఫ్యాక్టర్స్ చెప్పండి అని చెప్పి టేబుల్స్ అని చదువుకోవచ్చు. ఏమని 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్. టైం వేస్ట్ అయిందా లేదా? సో ఇక్కడ మీరు నోటీస్ చేయవలసిన పాయింట్ అదే. నెక్స్ట్ సో 7కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాస్తారు. నెక్స్ట్ ఏం రాయాలి, 5కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి. 5 ఈజ్ ఈక్వల్ టు, వెరీ గుడ్. ఏంటి 5 అనేది ఏంటి, ఇక్కడ ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య. సో ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏం వస్తుంది, 1 మాట్లాడాలి మరియు ఆ నెంబర్ వస్తుంది సార్. వెరీ గుడ్. అయిపోయిన ఫ్యాక్టర్స్ ఏం లేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, నేను మళ్ళీ చెప్తున్నాను, సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్. మీరు మాత్రం కంప్లీట్గా ఫుల్గా రాసుకోండి. ఏంటి కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి సార్? కామన్ ఫ్యాక్టర్ అంటే ఆ ఫ్యాక్టర్ పైన ఉండాలి, కింద ఉండాలి సార్. ఏముంది దాంట్లో చూడండి, 1 అనేది పైన ఉంది, కింద కూడా ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకేదైనా ఉందా లేదా చూడండి. 5 అనేది కింద ఉంది బట్ పైన లేదు. అలాగే 7 అనేది పైన ఉంది బట్ కింద లేదు. సో హియర్ 1 ఈజ్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త. హియర్ అంటే 7,5కి 1 ఈజ్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్. ఈ లైన్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకుని తర్వాత నేను వాడుకుంటాను. ఓకేనా? 1 ఈజ్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 7,5. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ రండి.
సో 11కి సంబంధించి నాకు తెలిసి ఇప్పటికి మీరు రాసి ఉంటారు. ఎందుకు 11 అనేది ప్రైమ్ నెంబర్, 11 అనేది ప్రధాన సంఖ్య. సో ప్రైమ్ నెంబర్కి ఏంటి ఫ్యాక్టర్స్ ఉంటాయంటే 1,11 మాత్రమే ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్ 13. సో 13కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, సారీ కామన్ ఫ్యాక్టర్స్ కాదు ఫ్యాక్టర్స్ ఏంటి, 1,13. ఇది మీకు కామలా కనబడుతుందా 1లా కనబడుతుందా? అయిపోయింది. నేను ఇప్పుడు దాకా ఏం చేశాను, 11కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాశాను, అలాగే 13కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాశాను. నా ఐ వాంట్ టు రైట్ ఏం రాయాలి నేను ఇప్పుడు, సిఎఫ్ రాయాలి, కామన్ ఫ్యాక్టర్స్. మీరు చెప్పండి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి సార్, 1 మాత్రమే ఉంది, చాలా ఒకటి చాలు మనకి. సో 1 ఈజ్ ద ఓన్లీ, అగైన్ మళ్ళీ ఆ పాయింట్ నేను రిపీట్ చేస్తాను చూడండి, ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే వచ్చింది. సో హియర్ ఆల్సో 1 ఈజ్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్. హియర్ ఆల్సో 1 ఈజ్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ దీని వరకు వద్దానండి. సో 5కి సంబంధించి చెప్పండి ఫ్యాక్టర్స్ ఏంటి సార్, 1 టేబుల్ 5 టేబుల్ సార్, వెరీ గుడ్. మరి 10కి సంబంధించి సార్ 1 ఎక్కంలో వస్తుంది, 2 ఎక్కంలో వస్తుంది, 5 ఎక్కంలో వస్తుంది, 10 ఎక్కంలో వస్తుంది. సో ఇప్పుడు మనం కామన్ ఫ్యాక్టర్స్ అండర్లైన్ చేద్దాం. సిఎఫ్ అని రాస్తాను ఇక్కడ, సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో 1 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్, ఇంకేముంది 5 ఉంది. ఓకే ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ 2 నెంబర్స్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీకు అర్థమయ్యిందా, కోఆపరేటివ్స్ మీకు వచ్చేసినట్టే, జాగ్రత్త ఫోకస్ ఎక్కువ చేయండి. ఓకేనా, 3,6కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి సార్, 1,3 వచ్చింది. ఓకే ఇక్కడ చూడండి 5,10కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి, 1,5. ఇందా మనం ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నాం కదా, దానికి కూడా ఏమొచ్చింది నేను మర్చిపోయాను, అది కూడా చూసుకోండి సార్, ఏమేమి కామన్ ఫ్యాక్టర్స్ వచ్చినా చూసుకోండి. ఎగ్జాంపుల్ 1కి చూసారు కదా. సో ఈ ఎగ్జాంపుల్కి ఇందాక ఎగ్జాంపుల్ కూడా ఒకసారి కామన్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పక్కన పెట్టండి, ఈ 2 అబ్జర్వ్ చేయండి. 7,5కి కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది సార్, 1 మాత్రమే వచ్చింది సార్, 1 మాత్రమే, వెరీ గుడ్. 11,13కి సార్ 1 మాత్రమే వచ్చింది సార్, అయిపోయింది. అదే కోప్రేమ్, అదే మనకి పరస్పర ప్రధాన సంఖ్యలు. సో ఏ 2 జాగ్రత్త డెఫినేషన్ చెప్తున్నాను, డెఫినేషన్ కోప్రైమ్ సంబంధించి రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్ సంబంధించి ఇప్పుడు డెఫినేషన్ చెప్తున్నాను. ఏ 2 సంఖ్యలకైతే 1 అనేది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో, ఏ 2 సంఖ్యలకైతే ఏ 2 నెంబర్స్కి అయితే 1 అనేది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో, సో ఇక్కడ 2 నెంబర్కి కూడా 1 అనేది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ కదా, ఇది ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉంది కానీ పక్కన ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, లేవు. సో 1 ఈజ్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 7,5. 1 అనేది ఈ 2 నెంబర్కి ఒకే ఒక ఉమ్మడి కారణం, అవునా కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటి, 1 ఈజ్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్. సో కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ 2 నెంబర్స్కి అయితే ఇదో నెంబర్ అనుకుందాం. సో ఇప్పుడైనా కోప్రైమ్స్ అంటే ఏంటి చెప్తాను. ఏ 2 నెంబర్లకి అయితే 1 అనేది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్గా ఉంటుందో అలాంటి నెంబర్స్ మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఒకసారి డెఫినేషన్ చూడండి. ఇఫ్ ఎనీ 2 నెంబర్స్, నీకు నచ్చిన ఏవో 2 నెంబర్లు ఇస్తావు, నీకు నచ్చినవి అన్నా. ఇక జాగ్రత్తగా అండి, నేను ప్రైమ్ నెంబర్స్ అని చెప్పట్లేదు, మీకు నచ్చిన 2 నెంబర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఓకేనా, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అనుకోండి, ఓన్లీ ఆ 2 నెంబర్లు ఏం తీసుకోవాలి, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. అదే కవల ప్రధాన సంఖ్యలు అనుకోండి, మనం తీసుకున్న 2 నెంబర్లు కూడా మనకి ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ మనం తీసుకున్న 2 నెంబర్లు కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. బట్ కమింగ్ టు కోప్రైమ్స్ నేను ఏం చెప్తాను మీకు, ఇఫ్ ఎనీ 2 నెంబర్స్, నీకు నచ్చిన ఏదో 2 నెంబర్లు తీసుకున్నాను, ఈ 2 నెంబర్లు ఇస్తున్నాను. ఇఫ్ ఎనీ 2 నెంబర్స్ హ్యావ్ 1 యాజ్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్, ఆ 2 నెంబర్లకి 1 అనేది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఉంటే దెన్ దే ఆర్ కాల్డ్ కోప్రైమ్స్. తెలియచండి, ఏవైనా 2 సంఖ్యలకు 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటే ఆ 2 సంఖ్యలు మనం పరస్పర లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఈ 2 నెంబర్లకి చూడండి, ఈ 2 నెంబర్లకి కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి, 1. సో మనం ఈ 2 నెంబర్ని కోప్రైమ్స్ అనొచ్చు అనకూడదు, అనొచ్చు. డెఫినేషన్ అదే చెప్తుంది కదా, ఏ 2 నెంబర్లకి అయితే 1 అనేది ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో దెన్ దే ఆర్ కాల్డ్ కోప్రైమ్స్. 11,13 కూడా మనం కోప్రైమ్స్ అనొచ్చు అనకూడదు, అనొచ్చు. ఎందుకు సార్, ఈ 2 నెంబర్లకి 1 అనేది కేవలం ఉమ్మడి కారణంగా వచ్చింది, సో ఇది కూడా మనకి కోప్రైమ్స్ అవుతుంది. సో కోప్రైమ్స్ అంటే అర్థమైందా, అర్థం కలదా. కోప్రైమ్ నెంబర్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ నోట్. సో నేను ఎప్పుడైతే నోట్ అని చెప్పి పెట్టానో దాని అర్థం ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి అర్థం. ఫస్ట్ పాయింట్, 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. అసలు ఈ టాపికే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫోకస్ చేయండి, బాగా ఫోకస్ చేయండి.
టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. మీ డౌట్ నాకు అర్థమైంది సార్, కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి సార్, ఇదేగా మీ డౌట్. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏమీ లేదండి, గ్యాప్ లేకుండా, ఏంటండి గ్యాప్ లేకుండా పక్క పక్కన ఉండే నెంబర్స్ మనం కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. సో మనకి పాయింట్ ఏమని చెప్పాము, టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా కోప్రైమ్స్ అవుతాయి. పక్క పక్కన ఉండే రెండు వరుస సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. నేను మళ్ళీ చెప్తాను, కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే పక్క పక్కన ఉండే నెంబర్స్ ఏమన్నా అంటే గ్యాప్ లేకుండా, ఇంకా ఆ రెండు నెంబర్స్ మధ్య గ్యాప్ ఉండకూడదు. సో ఆ రెండు నెంబర్స్ మనం ఏమని చెప్పిస్తామంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ 5, 6. సో ఈ రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి లేదా? ఎస్. మీకు కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను, ఆ రెండు నెంబర్స్ మధ్య గ్యాప్ ఉండకూడదు, ఇంకే నెంబర్ ఉండకూడదు. 5, 6 మధ్యలో ఇంకే నెంబర్ కూడా ఉండదు కదండి. సో 5, 6 రెండు కూడా మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్. సో రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ మనకి ఎప్పుడు కూడా ఏమవుతాయండి, అవి కోప్రైమ్స్ అవుతాయి. సో ఈ రెండు నెంబర్స్ మనకి కోప్రైమ్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్. మీకు నచ్చిన రాసుకోవచ్చు, మీకు నచ్చిన రెండు నెంబర్స్ రాసుకోవచ్చు, కానీ రెండు నెంబర్స్ ఏమవ్వాలి, పక్క పక్కన ఉండాలి. ఇప్పుడు చూడండి 101, 102. సో ఫస్ట్ మీరు వే అబ్జర్వ్ చేయాలి, ఆ రెండు నెంబర్స్ కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయా లేదా. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, రెండు కూడా పక్క పక్కనే ఉండాలి, మధ్యలో ఏ గ్యాప్ ఉండకూడదు. సో 102 మధ్యలో ఇంకా ఏ నెంబర్ లేదు కాబట్టి దీస్ టూ నెంబర్స్ ఆర్ కాల్డ్ కన్సిక్యూటివ్ నెంబర్స్. మనం చెప్పుకున్న పాయింట్ ఏంటి, కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా కోప్రైమ్స్ అవుతాయి. సో ఈ రెండు కూడా కన్సిక్యూటివ్ నెంబర్సే కాబట్టి ఈ రెండు కూడా మనకి కోప్రైమ్స్ అవుతాయి. సో ఇది కూడా కోప్రైమే, ఇది కోప్రైమ్. ఇప్పుడు మీరు రాసుకోండి, మీ నచ్చిన నెంబర్ రాసుకోండి, ఏ నెంబర్ రాసుకోవచ్చు, పెద్ద నెంబర్లు కూడా రాసుకోవచ్చు, కానీ కండిషన్ ఏంటి, ఆ రెండు నెంబర్లు పక్క పక్కన ఉండేలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఏం రాద్దాం, 599 రాశాను ఒక నెంబరు. నెక్స్ట్ 600 రాశాను. ఇప్పుడు చెప్పండి, 599, 600 కోప్రైమ్స్ అవుతాయి అవ్వ? ఎస్ అవుతాయి. ఎందుకు సార్, మీరు రాసిన రెండు నంబర్లు కూడా చెప్పాలి, మాట్లాడాలి మీరు. సో రాసిన రెండు నంబర్లు కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ సార్. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా మనకి కోప్రైమ్స్ అవుతాయి. క్లియర్, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, సో కోప్రైమ్స్ సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. 2 ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్. ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, నీకు నచ్చినవి ఏ ఒక రెండు ప్రైమ్ నెంబర్స్ తీసుకో, నీకు నచ్చినవి ఏ ఒక రెండు ప్రధాన సంఖ్యలు తీసుకో. సో ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. సో రెండు ప్రధాన సంఖ్యలు ఎప్పుడు కూడా మనకి కోప్రైమ్స్ అవుతాయి, రెండు ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా మనకి కోప్రైమ్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్తే చూడండి ఒకసారి. సో అకార్డింగ్ టు పాయింట్, సో పాయింట్ ప్రకారం ఏమని చెప్తున్నాం మనం, ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్, నీకు నచ్చిన ఒక టూ ప్రైమ్ నెంబర్స్ చెప్పినావు, ఫాస్ట్ చెప్పాలి. సో 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా అవుదా, ఎస్ అవుతుంది. 11 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా అవుదా, ఎస్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ఈ టూ నెంబర్స్ కోప్రైమ్స్ అవుతాయా అవ్వా, ఈ రెండు సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయా అవ్వా, ఎస్ అవుతాయి. సో అకార్డింగ్ టు సెకండ్ పాయింట్, సో రెండో పాయింట్ ప్రకారము ఏమని చెప్పుకున్నాం మనం, ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్, ఈ రెండు ప్రైమ్ నెంబర్సే కదా. సో ఈ ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. సో ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ మనకి కోప్రైమ్స్ అవుతుంది. ఇది ఫస్ట్. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. మీకు నచ్చినవి చెప్పచ్చు, మీకు నచ్చినవి ఏ ఒక రెండు ప్రైమ్ నెంబర్స్ చెప్పండి. ఒకటి 2 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా అవుదా, ఎస్ అవుతుంది. 2 యొక్క స్పెషాలిటీ చెప్పండి ఒకసారి. 2 అనేది ప్రైమ్ నెంబరే. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నాను, 2 అనే ప్రైమ్ నెంబర్ యొక్క స్పెషాలిటీ ఏంటి, 2 అనే ప్రధాన సంఖ్య యొక్క స్పెషాలిటీ ఏంటి? వెరీ గుడ్, మాట్లాడాలి, చెప్పాలి. ఏంటి, 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది మనకి సరి ప్రధాన సంఖ్య. మిగతా మీరు ప్రైమ్ నెంబర్స్ అన్ని తీసుకొని చూస్తే అన్ని కూడా ఆడ్ నెంబర్సే, ఆడ్ ప్రైమ్ నెంబర్సే. సో 2 మాత్రం మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో 2 మాత్రం మనకి సరి ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకేనా. సో 2 అనే ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 41. సో 41 ఇస్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. సో 41 కూడా మనకి ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. సో ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య. రెండు ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, కోప్రైమ్స్ అవుతుంది. ఎస్, కోప్రైమ్స్. థర్డ్ ఎగ్జాంపుల్ 13, 19. 13, 19. సో ప్రైమ్ నెంబరు, ఇది కూడా ప్రైమ్ నెంబరే. సో రెండు ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా మనకి కోప్రైమ్స్ అవుతాయి. రెండు ప్రధాన సంఖ్యలు ఎల్లప్పుడూ కూడా మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతుంది. సో అర్థమైంది, అర్థం కల. నెక్స్ట్ పాయింట్, సో కోప్రైమ్స్ అనే కాన్సెప్ట్ సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో పాయింట్ నెంబర్ 3 ఏంటి, ద పెయిర్ ఆఫ్ ఏ. పెయిర్ అంటే ఒక జత అండి, ఓకేనా.
ద పెయిర్ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్ ఆర్ కోప్రైమ్స్. అంటే ఏంటి, నువ్వు తీసుకున్న రెండు నెంబర్స్లో ఒకటేమో ప్రైమ్ నెంబర్, రెండోదేమో కాంపోజిట్ నెంబర్. సో ఆ రెండు నెంబర్స్ ఎప్పుడు కూడా మనకి కోప్రైమ్స్ అవుతాయి అని చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రైమ్ నెంబర్స్ కాని ప్రతి సంఖ్య కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 2 నెంబర్స్ వచ్చింది, ఒకటేమో ప్రైమ్ నెంబర్, ఇంకోటేమో కాంపోజిట్ నెంబర్. సో నేను చెప్పే పాయింట్ ఏంటి, ప్రైమ్ నెంబర్ కాని ప్రతి నెంబరు కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది, ప్రధాన సంఖ్య కాని ప్రతి నెంబరు కూడా మనకి సంయుక్త సంఖ్య అవుతుంది. అలాగే వైస్ వర్స. అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ కాని ప్రతి నెంబరు కూడా మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది, సంయుక్త సంఖ్య కాని ప్రతి నెంబరు కూడా మనకి ప్రధాన సంఖ్య అవుతుంది. బట్ 1 మాత్రం కాదండి. సో 1 అనేది ఏంటి, ఆల్రెడీ నేను ఎస్టర్డే క్లాస్లో పాయింట్ చెప్పాను, 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. సో ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. సో 1 మాత్రం దీంట్లో ఇంక్లూడ్ చేయొద్దు. నేనేం చెప్తాను, ప్రైమ్ నెంబర్ కానీ ప్రతి నెంబర్ కూడా కాంపోజిట్ నెంబరే, అలాగే కాంపోజిట్ నెంబర్ కానీ ప్రతి నెంబర్ కూడా ప్రైమ్ నెంబరే. ఎగ్జాంపుల్ చూడండి. సో వాళ్ళు ఏమన్నారు, 2 నెంబర్స్ తీసుకోన్నారు. ఆ 2 నెంబర్స్లో ఒకటి ప్రైమ్ నెంబర్ ఉండేలా చూసుకో, ఇంకోటి ఏమో కాంపోజిట్ నెంబర్ ఉండేలా చూసుకో. సో 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా అవదా? ఎస్ అవుతుంది. సో 4 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుందా అవదా? మీరు అడగచ్చు, సార్ ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, కాంపోజిట్ నెంబర్స్ ఎలా రాయాలి సార్? మీకు ఇందాక అదే చెప్తాను, ప్రైమ్ నెంబర్ కానీ ప్రతి నెంబర్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఒకటి ప్రైమ్ నెంబర్ అండి, ఆల్రెడీ మనం 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మనం బై హార్ట్ చేసుకొని గుర్తు పెట్టుకున్నాం. అది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏమని చెప్తాను, 1 to 100 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఆ 25 ప్రైమ్ నెంబర్స్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆ 25 ప్రైమ్ నెంబర్స్ బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు అప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆ 25 ప్రైమ్ నెంబర్స్ కూడా మీరు బాగా బట్టి పట్టండి. ఓకేనా రండి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక ప్రైమ్ నెంబర్ రాసుకోవాలి. రెండోది ఏం రాయాలి, కాంపోజిట్ నెంబర్ రాయాలి. సో నేను ఇంకా ఈజీగా ఏం చెప్తాను, కాంపోజిట్ నెంబర్ అన్నా ప్రైమ్ నెంబర్ కాని నెంబర్ అని రాసుకోవచ్చు. సో ఈ ప్రైమ్ నెంబర్ కాదు కదా, ఇదేమో ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, అలా రాయండి. ఒకటేమో ప్రైమ్ నెంబర్ రాయండి, రెండోదేమో ప్రైమ్ నెంబర్ కాని నెంబర్ రాయండి. సో ప్రైమ్ నెంబర్ కాని నెంబరే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఇది మనకి ఏమవుతుంది, కోప్రైమ్ అవుతుంది. అంటే మన పాయింట్ ఏంటి, ద పెయిర్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్ ఆర్ కోప్రైమ్స్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. సో 19 అనేది ఏంటిది, ప్రైమ్ నెంబర్? ఎస్. మరి 30 అనేది ఏంటి, ప్రైమ్ నెంబర్ కాదు. సో ప్రైమ్ నెంబర్ కాని ప్రతి నెంబర్ కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇందా చెప్పిన పాయింట్ అదే. సో ప్రైమ్ నెంబర్ కాని ప్రతి నెంబర్ కూడా మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది, అలాగే కాంపోజిట్ నెంబర్ కాని ప్రతి నెంబర్ కూడా మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో 19 అనేది ప్రైమ్ నెంబరు, 30 అనేది నాన్ ప్రైమ్ నెంబర్. సో నాన్ ప్రైమ్ నెంబర్ అన్న కాంపోజిట్ నెంబర్ రెండు ఒకటి. సో ఈ రెండు కూడా కోప్రైమ్స్ అవుతాయి అవ్వా? ఎస్ అవుతాయి. సో ఇదండి కోప్రైమ్ నెంబర్ సంబంధించిన కాన్సెప్ట్. ఈ క్లాస్ చూసిన తర్వాత కొంతమంది పేరెంట్స్కి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏమని, ఈ కోప్రైమ్స్ అనే కాన్సెప్ట్ ఎంతసేపు చెప్పాలండి. సో మీ పిల్లలు సబ్జెక్ట్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారో చెప్పండి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, బేసిక్స్ అయిన తర్వాత మీకు టెస్ట్లు ఉంటాయి. సో ఇదండి ఈరోజు క్లాసు. సో క్లాస్ అందరికీ అర్థం చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.